అంటే ఆన్లైన్ లో అమౌంట్ వేస్తే మన స్టెమ్స్ పంపిస్తారా లేదా అని డౌట్. నాటిన తర్వాత 10 days తర్వాత కూడా జర్మినేషన్ రాలేదంటే మేము రీప్లేస్మెంట్ కూడా చేస్తామండి. ఒక 1 acre లో వచ్చేసి 4G బుల్లెట్ పెట్టుకుంటే యావరేజ్ 200 tons వస్తాయండి. 200 టన్నులు వస్తాయి. ఇలా పెట్టుకోవాలి, క్రాస్ లో పెట్టుకోవాలి మొక్క ఎప్పుడైనా. ఓకే, మనం 45 degrees లో పెట్టాలి. ఇలా స్ట్రేట్ గా పెట్టద్దు, మొత్తం పడుకోబెట్టద్దు. ఫీట్ తక్కువ ఉంటుంది, ఫీట్ ఉంటుంది, 2 feet పెట్టుకోవాలి. 2 feet పెట్టుకోవాలి. మళ్ళీ లైన్ కి సైడ్ కి వచ్చేసి 3 feet పెట్టుకోవాలి. మనకి ఒక్కసారి పెట్టుకున్నాం అనుకోండి వాటర్, ఫర్ ఎగ్జాంపుల్ 7 to 8 days వరకు కూడా మన వాటర్ అందుబాటులో లేకుండా 7 to 8 days తర్వాత పెట్టుకున్నా కూడా వర్కౌట్ అవుతుంది. ఎండిపోవడం కానీ జరుగుతాయి. రైతులందరికీ నమస్తే అండి. ఇక్కడైతే గ్రాస్ ఉందని చెప్పారు. ఏ రకం గడ్డి జాతులు ఉన్నాయి, ఇక్కడ ఎన్ని రకాలు ఉన్నాయి, అట్లాగే పాల ఉత్పత్తి ఎట్లా ఉంటుంది ఈ గడ్డి వాడితే అనే విషయాలు అయితే, కనుపులు కూడా ఉన్నాయంట, స్టెమ్స్ కూడా, అవి కూడా మనకి ఎంత రేట్ అనే విషయాలు అయితే మనం కనుక్కుందాం. రైతులకైతే చాలా మంది అడుగుతున్నారు. ఒకసారి అయితే మొత్తం పూర్తి డీటెయిల్స్ అయితే తమ్ముడు ఉన్నాడు, మాట్లాడదాం. ఒక్కసారి మన లొకేషన్, మీ పేరు మళ్ళీ ఒకసారి చెప్పరా? నమస్తే, నా పేరు శ్రీకాంత్ అండి. మెదక్ డిస్ట్రిక్ట్ మనోహరాబాద్ మండలంలో సాగు చేస్తామండి నేపేరు గడ్డులండి. ఓకే, ఇప్పుడు మనకి మేడ్చల్ నుంచి ఎంత దూరం ఇది? మేడ్చల్ నుండి ఎగ్జాక్ట్ 12 kilometers ఉంటుంది. 12 kilometers. ఓకే, మేడ్చల్ దగ్గర అందాదా? అవును, 12 kilometers వస్తుంది మేడ్చల్. ఓకే, మన ఊరు పేరు? మనోహరాబాద్ అండి. మనోహరాబాద్ లో ఉన్నాం ప్రజెంట్ అయితే. మొత్తం కూడా ఇప్పుడు మన దగ్గర ఏ రకం గడ్డి జాతులు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి? మన దగ్గర 10 రకాలు ఉన్నాయండి. మన దగ్గర నేపేర్ వెరైటీస్ ఉన్నాయి, జొన్న వెరైటీస్ ఉన్నాయి, లెగ్యూమ్ జాతి కూడా ఉన్నాయండి, పప్పు జాతి. ఓకే, అన్ని రకాల జాతులు మనకైతే దొరుకుతాయి. అన్ని స్టెమ్స్ దొరుకుతాయా? పచ్చిగడ్డి ఏమన్నా దొరికితే పచ్చికుట్టి కూడా? పచ్చికుట్టామండి, ఓన్లీ స్టెమ్స్. అన్ని రకాల గడ్డి జాతుల స్టెమ్స్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. ఓకే, సీడ్ గురించి డెవలప్ చేస్తాం అన్నట్టు, గ్రాస్ గురించి. ఓకే, ఇప్పుడు ఇది కనబడుతుంది, ఇది ఎన్ని రోజులు, ఇది ఎన్ని నెలలు? ఇది వచ్చేసి 4G బుల్లెట్ నేపేర్ అండి. 4G బుల్లెట్ నేపేర్. ఇది ఓన్లీ స్పెషల్ సీడ్ గురించి డెవలప్ చేస్తాం మనం దీన్ని. ఓకే, ఇది హైట్ చూసుకోవచ్చు 15 feet పైన ఉంటుంది. ఈ హైట్ వచ్చాకనే మనం కట్ చేస్తామండి. ఎన్ని రోజులకు ఒకసారి కట్ చేసుకోవాలి తమ్ముడు? ఇది యాక్చువల్ వచ్చేసి మనం రైతులు ఎవరు కూడా ఈ హైట్ వరకు పెంచుకుంటే లాస్ అండి. ఇది ఓన్లీ మీరు స్టెమ్స్ కోసం కోసం కాబట్టి ఈ హైట్ వరకు పెంచుతాం. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే అంత కింద అంతా ఎండిపోయింది డ్రై. సీడ్ కోసం కాబట్టి మేము ఇలా ఉంచుతాం. ఓకే, రైతులు ఎవరైనా 6 to 8 feet వరకు కట్ చేసుకుంటే మనకు చాలా బాగుంటుంది. వేస్ట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఓకే, ఇలా గణపులు కూడా గట్టిగా మొత్తం పచ్చిగా ఉంటుంది అన్నట్టు, బాగుంటుంది. అలా ఫస్ట్ కటింగ్ వచ్చేసి 70 to 80 days టైం పట్టుద్దండి. 3 months చేసుకోండి. ఆ తర్వాత నుండి మీకు 40 days కి వస్తుంది. ఎవ్రీ 40 days కి వస్తుంది 8 feet వరకు. ఓకే, 8 feet వరకు 40 days కి ఒకసారి కట్ చేసుకుంటే రైతుకైతే మంచిది లాభాలు ఉంటాయి తమ్ముడు ఇది వాడితే. అవునండి, డైరీ రంగం కాదు, షీప్ రంగంలో రెండింటికి పనిచేస్తారు. కనుపు వచ్చేసి ఎంత వాడుతున్నారు, ఎంత పెడతారు, రేట్ ఎంత? కనుపు వచ్చేసి 2 కనుపుల మొక్క వచ్చేసి 1 rupee అండి. ఇప్పుడు మన దగ్గర ఏది ఎక్కువ దిగుబడి అవుతుంది? ఇప్పుడు సూపర్ నేపియరా, లేకపోతే 4G బుల్లెటా, లేకపోతే రెడ్ నేపియరా? దిగుబడి ఎక్కువ ఏది వస్తుంది? దిగుబడి అన్నింటిలో కన్నా 4G బుల్లెట్ నేపేర్ ఎక్కువ వస్తుంది. ఓకే, 4G బుల్లెట్ అండ్ తైవాన్ నేపేర్ ఎక్కువ వస్తుంది. తైవాన్ తో కంపేర్ చేసుకున్నా 4G బుల్లెట్ నేపేర్ కొంచెం బెటర్ అన్నట్టు. ఓకే, ఇప్పుడు పాల ఉత్పత్తులు పెంచేది బెస్ట్ గడ్డి అంటే ఏదో చెప్తారు? 4G అండి. 4G లో ఏంటంటే 14 to 17% ప్రోటీన్ ఉంటాయి కాబట్టి మిల్క్ హీలింగ్ కి చాలా యూజ్ అవుతుంది. ఓకే, ఒక ఎకరంలో మనకి ఏ గడ్డి వేసుకుంటే ఏది ఎక్కువ లాభం ఉంటుంది రైతుకి? అంటే ఒక 10 బఫెలోస్ పెట్టే రైతు ఎవరైనా కూడా ఒక 3 varieties పెట్టుకోవాలండి ఎప్పుడైనా. ఓకే, 3 varieties లో కూడా ఒక 2 రకాలు నేపేర్ వెరైటీ పెట్టుకుంటే ఒక రకం హెడ్జ్ లూసన్ పెట్టుకోండి. హెడ్జ్ లూసన్ ఏంటంటే దిగుబడి తక్కువ వస్తుంది, అవుతుంది, పప్పు జాతి కిందకి వస్తాయి కాబట్టి 2 రకాల ఆకు జాతి వస్తే ఒక జాతి పప్పు జాతి కిందకి వస్తాయి కాబట్టి బెటర్ ఉంటుంది బాగా. ఓకే, అంటే ఒక ఎకరంలో ఎన్ని కనుపులు వేసుకోవాలి రైతు? ఓన్లీ నేపేర్ పెట్టుకుంటే ఒక ఎకరంలో 10,000 పడతాయి. 10,000 పడుతుంది. ఓకే, వేరే దిగుబడి వేరే కావాలంటే కొంచెం ఎక్కువ అయితే? అవునండి, ఇప్పుడు వేరే ఏది కూడా నేపేర్ ఇచ్చినంత దిగుబడి రాదు. ఇప్పుడు మన జొన్న రకమైన హెడ్జ్ లూసన్ అయినా ఏదైనా కూడా ఇంత దిగుబడి రాదు అన్నట్టు. ఓకే, అయితే మనకి నేపియర్ పెట్టుకుంటేనే రైతులు అయితే లాభాల బాటలో ఉంటుంది. ఓకే, ఇప్పుడైతే 45 days లో ఈ 4G బుల్లెట్ కానీ, సూపర్ నేపియర్ కానీ, రెడ్ నేపియర్ కానీ అన్ని కూడా 45 days సెకండ్ కటింగ్ నుండి 45 days కి వస్తుంది. సెకండ్ కటింగ్ మాత్రం 70 days పడుతుంది. సెకండ్ కటింగ్ నుంచి 45 days కి అయితే వస్తుందని చెప్తున్నారు. ఇప్పుడు యాక్చువల్ గా మన దగ్గర ఒక 10 రకాలు ఉన్నాయన్నావు కదా, ఎండల్ని తట్టుకొని కూడా మంచిగా ఏపుగా సాగే జాతి ఇది. ఇది 4G బుల్లెట్ నేపియర్ బాగుంటుంది. మనకు వాటర్ ఎప్పుడన్నా షార్టేజ్ ఉన్నా కూడా కరువు ప్రాంతాల్లో కూడా 4G బుల్లెట్ నేపియర్ చాలా బాగా వస్తుంది. మనకు ఒక్కసారి పెట్టుకున్నాం అనుకోండి వాటర్, ఫర్ ఎగ్జాంపుల్ 7 to 8 days వరకు కూడా మన వాటర్ అందుబాటులో లేకుండా 7 to 8 days తర్వాత పెట్టుకున్నా కూడా వర్కౌట్ అవుతుంది. కాకపోతే ఓన్లీ స్టార్టింగ్ లో మాత్రం అంటే కంపల్సరీ ఎవ్రీ 5 to 6 days కి వాటర్ అందియాలి. ఎక్కువ వాటర్ కూడా నిల్వ ఉంచొద్దు స్టార్టింగ్ లో. అలా ఫస్ట్ ఒక 20 days కాపాడుకుంటే 5 days కి ఒకసారి వాటర్ పెట్టుకుంటే తర్వాత మనం ఎలా ఇచ్చినా నేపియర్ అనేది లైఫ్ లాంగ్ ఉండిపోద్ది. ఇంకా ఓకే, రోజు పెట్టాల్సిన పని లేదు వాటర్? రోజు పెట్టొద్దండి. రోజు పెడితే ఏంటంటే మనకు వాటర్ అనేది మొక్క నానిపోయి ఎదగదు తొందరగా, ఫస్ట్ నీరు పట్టేస్తుంది మొక్క. ఓకే, గ్రోతింగ్ అనేది చాలా స్లో ఉంటుంది, పిలికలు ఎక్కువ పెట్టదు అన్నట్టు. ఓకే, మంచిగా ఎండలు తట్టుకునేది మాత్రం 4G బుల్లెట్ బాగుంటుంది. పాలు పెరగడానికి కూడా రైతులు ఎంచుకోవాలంటే ఈ గడ్డే చెప్తారు? ఈ గడ్డే అండి. ఓకే, మనకైతే షీప్ రంగంలో కానీ, డైరీ రంగంలో కానీ 4G బుల్లెట్ అయితే మంచిగా పాలు ఉత్పత్తి కూడా పెరుగుతుందని కూడా మనకి తమ్ముడు అయితే చెప్పడం జరుగుతుంది.
మీకు మొక్క పెట్టిన తర్వాత కంపల్సరీ 10 to 15 డేస్ మధ్యలో జర్మినేషన్ వస్తుందండి. ఇన్ కేసు అలా ఏమైనా ప్రాబ్లం ఉంది అనుకుంటే మాకు వీడియో తీసి మళ్ళీ పంపిస్తే మేము మళ్ళీ పంపిస్తాం. అంటే ఎంత % వచ్చింది చెప్తే దాన్ని బట్టి ఎన్ని పంపించాలో మేము మాట్లాడుకుని పంపించేస్తాం. ఓకే, దూరాన్ని బట్టి కూడా మనకి ట్రాన్స్పోర్ట్ చార్జెస్ ఉంటాయి. ఓకే, అంటే ప్యాకింగ్ ఎట్లా ఉంటుంది? ఒకటే లేయర్ ప్యాకింగ్ ఉంటుందా ఎట్లా? అవును, మన ఇది పౌల్ట్రీ బ్యాగ్స్ వస్తాయి కదా, పౌల్ట్రీ బ్యాగ్ దాంట్లో వేసేసి పంపించేస్తారు. ఎండిపోవడం కానీ జరుగుతాయి. ఏ రోజు వచ్చిన ఆర్డర్ ఈ రోజు వచ్చిన ఆర్డర్ మార్నింగ్ కట్ చేసి రేపు ఈవినింగ్ బస్కి ఇస్తాం, వెళ్ళండి వాళ్ళకి వచ్చేస్తాయి. డైరీ ఫామ్ కి అయితే నెంబర్ 1 గడ్డి జాతి అంటే 4G బుల్లెట్ అని చెప్తారు మీరు. నేను చెప్పడం అని కదా, మీరు చాలా వీడియోస్ కూడా 4Gకే ఉంటాయి. ఎక్కడ ఎంత రైతుకి ఎంత ఆదాయం మిగిలొచ్చు అందాదా ఇది వాడితే? అంటే ఆదాయం అనేది ఓన్లీ ఇది పెడితేనే మనకు పాలు వస్తాయని అలా చెప్పడం అని తప్పండి. కంపల్సరీ దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇది ఏంటంటే మనకు ఫుడ్ ఇంకా మనం అన్నం ఎలానో కర్రీస్ అలా మళ్ళీ దాణ చేసుకోవాలి, పప్పు జాతి పెట్టుకోవాలి, కంపల్సరీ అన్ని రకాలు చేసుకుంటేనే వస్తాయి. ఓన్లీ ఒక్క నేపర్ పెట్టుకుంటేనే నేపర్ నా ఒక్క రకం పెట్టుకోండి పాలు దిగుబడి పెరుగుద్ది అనేది మాత్రం అబద్ధం అండి. మనకు ఒక్కసారి నాటితే మాత్రం 5 to 8 years వరకు ఉంటుంది. మన భూమిలో సారం బట్టి ఉంటుంది. మనం ఎంత బాగా కలుపు మెయింటైన్ చేసుకోవాలండి మేజర్ గా. కలుపు సమస్య లేదు అనుకుంటే మనకు లైఫ్ ఎక్కువ వస్తుంది. ఓకే, ఈ కలుపు మన అంటే తగ్గించుకోవడానికి ఏదైనా మనం ఏమైనా ఫెర్టిలైజర్స్ ఉంటాయండి? ఫెర్టిలైజర్స్ ఉంటే కొందరు చేసుకునే వాళ్ళు నార్మల్ గా చేసేసుకుంటారు వాళ్ళు. ఓకే, ఇప్పుడు మన దగ్గర స్టెమ్స్ రైతులకు ఎట్లా ఇస్తారు ఒకసారి చూపిరా? చూసుకోవచ్చు. ప్రజెంట్ అయితే మనం మేడ్చల్కి అయితే చాలా దగ్గరలో ఉంటాం. 4G బుల్లెట్ నేపియర్ కనుపులు కానీ, మనకి రెడ్ నేపియర్ కనుపులు కానీ, సూపర్ నేపియర్ కనుపులు కానీ అన్ని కూడా ఇక్కడైతే అందుబాటులో ఉన్నాయి. రైతులు ఎవరికైనా కావాలంటే నేరుగా వచ్చి అయితే కొనుగోలు చేయొచ్చు. ఒక స్టెంప్ వచ్చేసి ఇట్లా ఇట్లా కట్ చేసి ఇస్తారు రైతులకి. ప్యాకింగ్ కూడా అచ్చా, అంటే రెండు ఇట్లా ఐస్ ఉంటాయి చూసుకోవచ్చు మనం. ఇక్కడ ఒకటి రెండిట్లో మనకి రెండు కూడా ఇట్లా నాటుకోవాలము. ఇట్లా నాటుకోవాలా? ఇట్లా ఈ ఆకు అనేది చాలా మంది ఆకు తీసేస్తారండి. ఆకు తీయొద్దండి. ఓకే, ఈ ఆకు తీయొద్దు. ఈ ఆకు ఇలానే ఉంచాలి. నార్మల్ మీకు చూపించడం కోసం చూస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఒక కన్ను వస్తాయండి. ఈ కన్ను అనేది భూమిలోకి వెళ్ళాలి. యాక్చువల్ ఇంత వరకు వెళ్తే సరిపోద్దండి. ఓకే, జస్ట్ ఈ కింది కన్ను ఇంత వరకు భూమిలో వెళ్తే సరిపోతుంది. చాలా మంది ఇక్కడ వరకు పెట్టేస్తారు. ఈ కన్ను ఒకటి బయట ఉండాలి. ఈ కింది ఇంకా రాదు. ఇది లోపల ఉండిపోయి మురిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, జస్ట్ ఇలా పట్టేసి కూడా సరిపోద్ది భూమికి. ఇక్కడ ఒక గనుపు పంపిస్తాం. ఇది ఒకటి 2 గనుపులు వస్తాయండి. ఇక్కడ ఉండి ఇక్కడ ఒకటి వస్తాయి. ఓకే, ఈ 2 గనుపులు వస్తే ఇలా పెట్టుకోవాలి. క్రాస్ లో పెట్టుకోవాలి మొక్క ఎప్పుడైనా. ఓకే, మనం 45 degrees లో పెట్టాలి. ఇలా స్ట్రేట్ గా పెట్టద్దు, మొత్తం పడుకోబెట్టద్దు. చాలా మంది డౌట్ ఏంటంటే చెరుకు దొక్కేస్తారు కదండి. ఇలా కింద పెట్టే చెరుకు లాగా దొక్కేస్తారు. చెరుకు వచ్చేది దాని సైజు పెద్దగా ఉంటే దానికి వచ్చే కన్ను పెద్దగా ఉంటాయి కాబట్టి వాటర్ తట్టుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. దీనికి అలా వాటర్ లో తొందరగా పాడైపోద్ది. ఎక్కువ పెట్టద్దండి నేపర్ కి. ఫస్ట్ ఓకే, రైతులు కూడా చాలా మందికి తెలియదు. అంటే ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి కూడా ఎట్లా పెట్టాలో తెలియదు. ఒక 4 కనుపులు ఒకసారి పెట్టి ట్రై చేద్దామా? ఇప్పుడు చూడండి, ఇది 2 గనుపుల మొక్క అండి. ఈ 2 గనుపుల మొక్క వచ్చేసి ఒక గనుపు అనేది భూమిలోకి వెళ్తే సరిపోద్దండి. ఒకటే కనుపు భూమిలోకి వెళ్ళిపోవాలి. ఇంతవరకు వెళ్తే సరిపోద్ది. సరిపోతుంది. ఓకే, దానికి గ్యాప్ ఎంత? మొక్కకి వచ్చేసి 2 feet ఉండాలి. 2 feet ఉండాలి. అడ్డం వచ్చేసి 2 feet సేమ్ ఎట్లయినా 2 feet లేదండి. లైన్ లో మొక్కకి 2 feet ఉండాలి. 2 feet ఉండాలి. ఇది నార్మల్ ఫీట్ తక్కువ ఉంటుంది. ఫీట్ ఉంటుంది. 2 feet పెట్టుకోవాలి. 2 feet పెట్టుకోవాలి. మళ్ళీ లైన్ కి సైడ్ కి వచ్చేసి 3 feet పెట్టుకోవాలి. ఓహో, ఇట్లా 3 feet పెట్టేసి ఈ లైన్ కి ఓకే, ఈ లైన్ కి అయితే 3 feet, ఆ లైన్ కి అయితే 2 feet ఉండాలి. ఓకే, ఇట్లా పెట్టుకుంటే మనకి మంచిగా మధ్యలో కూడా మన కనుపులు ఎక్కువ వస్తాయి కాబట్టి పిలకలు ఎక్కువ వస్తాయి. ఓకే, ఇబ్బంది లేకుండా ఉంటది. ఇప్పుడు ఈ రైతులు ఇలా తొక్కేస్తారు కదండి, ఇలా పడుకోబెట్టి తొక్కేస్తారు. చాలా మంది తొక్కేస్తే ఏమవుతుందంటే ఈ గనుపుకి ఈ గనుపు దగ్గర వస్తుంది. ఓకే, దగ్గర వచ్చినప్పుడు మనకి పిలకలు ఎక్కువ పెరిగే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటుంది. దానికి స్పేస్ అనేది ఎక్కువ ఉంటే ఎక్కువ పిలకలు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అలా ఓకే, ఇప్పుడు ఒకదానికి పెట్టిన తర్వాత అందాజ ఎన్ని పిలకలు రావచ్చు ఫస్ట్ దాంట్లో? అది ఫస్ట్ ఇప్పుడు నా భూమిలో ఉందండి, నాలో 50కి ఎక్కువ వస్తాయి. కొన్నిట్లలో సేమ్ నాది ఇంకో పొలంలో తక్కువ వస్తాయి. ఎందుకంటే అది భూమిలో ఉన్న సారం మీద డిపెండ్ అయి ఉంటుంది. భూమిని బట్టి ఉంటుంది. సారం బట్టి ఇప్పుడు నేను యావరేజ్ గా నాకు 100 పిలకలు వచ్చాయంటే అందరికీ కూడా రావు. ఓకే, మన భూమిని మనం ఎంత బాగా సాగు చేసుకుంటే మనకి పిలకలు అనేవి ఎక్కువ వస్తాయి, గడ్డి ఆటోమేటిక్ ఎక్కువ వస్తాయి. ఇప్పుడు ఓకే, ఆ విధంగా రైతులు అయితే మీ భూమిని బట్టి ఆధారపడి ఉంటుంది ఎన్ని పిలకలు వచ్చేది. కాకపోతే మనకి 3 feet 2 feet పెట్టుకుంటే మాత్రం ఫస్ట్ కటింగ్ రాకుండా సెకండ్ థర్డ్ కటింగ్ ఉంటే కంపల్సరీ పిలకలు ఎక్కువ పెరుగుతాయి. ఓకే, మనకైతే అందాజ ఎన్ని టన్నుల వరకు ఒక దాని మీద తీయొచ్చు? ఒక 1 acre లో వచ్చేసి 4G బుల్లెట్ పెట్టుకుంటే యావరేజ్ 200 tons వస్తాయండి. 200 టన్నులు వస్తాయి. మేజర్ గా ఏంటంటే ఫస్ట్ టైం మనం నాటుకున్న తర్వాత 10 to 15 days మధ్యలో చిన్నగా కలుపు అనేది చిన్న స్టార్ట్ అయినప్పుడు మనం ఒకసారి కలుపు తీసేసుకోవాలి. ఫెర్టిలైజర్స్ వాడుకున్న వాళ్ళకి ఫెర్టిలైజర్స్ కూడా మేము కాల్ చేస్తే మేము చెప్తాం అవి స్ప్రే చేయాలి. ఏది చేయాలి ఏంటది కలుపు నివారణకైతే ఓన్లీ కలుపు మనం ఎంత బాగా మెయింటైన్ చేసుకుంటే మనకు అంత దిగుబడి ఎక్కువ వస్తుంది. ఓకే, దిగుబడి ఎక్కువ రావడం వల్ల మనకైతే పచ్చి మేత కొరత అనేది ఉండదు రైతులకు. ఓకే, షీప్ ఫార్మింగ్ లో కానీ మనకి డైరీ రంగంలో కానీ మీరు కొత్తగా వచ్చే వాళ్ళు కూడా ఇట్లా తమ్ముడు ఎట్లా నాటుకున్నాడో ఒకసారి అయితే చూడండి. మీరు ఒకవేళ తెలియకపోతే కూడా మీరు ఫోన్ లో కాల్ చేయొచ్చు, మేము చెప్తామండి. చెప్తారు. ఒకసారి స్టెంప్స్ ఒకసారి మళ్ళీ చూపిరా రైతులకైతే. ఇప్పుడు ఈ స్టెంప్ వచ్చేసి 2 కళ్ళతో కనుపు ఇవన్నీ 2 గనుపులు అండి. ఇప్పుడు కూడా మనం ఇలా పంపిస్తామండి. చూడండి, ఓకే, సైజు హైట్ అన్ని లావు ఉంటాయి. ఇలా మొత్తం
ఓకే. ఇప్పుడు తమ్ముడు ఇది రేట్ వచ్చేసి రైతులకి ఎంత? ఇది 1 రూపీ అండి. 2 కనుపుల మొక్క 1 రూపీ. 1 రూపీ. ఓకే. ఈచ్ వన్ వచ్చేసి 1 రూపీ. 1 రూపీ అండి. ఎక్కడికి ట్రాన్స్పోర్ట్ అంటే దూరాన్ని బట్టి అది ట్రాన్స్పోర్ట్ చార్జెస్. ఓకే. ఇక్కడ సిటీ సరౌండింగ్స్ వరకు ఏమైనా ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఏమైనా ఉందా లేదా? అంటే 10,000 తీసుకున్న వాళ్ళకి మేము ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీగా ఇస్తామండి. ఎక్కడికైనా? ఎక్కడికైనా. ఓకే. 10,000 కనుపులు తీసుకున్న వాళ్ళకైతే ట్రాన్స్పోర్టేషన్ అనేది ఫ్రీ ఇస్తాం. ఇప్పుడు ఆంధ్ర పంపిస్తే ఇక్కడ నుండి తెలంగాణ నుండి ఇప్పుడు హైదరాబాద్ నుండి ఆంధ్ర పంపిస్తే ఒక బ్యాగ్ 300 రూపీస్ ఛార్జ్ అవుతుంది మినిమం. ఇట్లా 10 బ్యాగ్స్ అంటే ఒక బ్యాగ్ లో 1000 మొక్కలు వస్తాయి. 1 ఎకర్ కంటే ఇప్పుడు 10,000 మొక్కలు అంటే 10 బ్యాగులు వస్తాయి. సో 3,000 రూపాయలు అక్కడ సేవ్ అయిపోతుంది వాళ్ళకి రైతులకు. ఓకే. ఇప్పుడు ఈ రోజు ఆర్డర్ ఇస్తే మీరు ఎన్ని రోజుల వరకు మీరు సప్లై చేయొచ్చు? మేము ఈ రోజు ఆర్డర్ ఇస్తే అంటే ఇప్పుడు సీజన్ కాబట్టి 2 డేస్ టైం పట్టుద్దండి. 2 డేస్ టైం. బట్ ఏ రోజు కటింగ్ స్టార్ట్ చేస్తామో ఆ రోజు నెక్స్ట్ డే మీకు వెళ్ళిపోద్ది రైతు. ఈ రోజు కట్ చేస్తే ఈ రోజు నైట్ వెళ్ళిపోద్ది, రేపు మార్నింగ్ వాళ్ళకి రీచ్ అయిపోద్ది. ఓకే. అంటే ఇక ఎండిపోకుండానే మీరు మంచిగా ట్రాన్స్పోర్ట్ లో కూడా ఎలాంటి ఇబ్బంది? ఏమన్నా ప్రాబ్లం వచ్చిందమ్మా మా దగ్గర గ్యారంటీ అండి. మళ్ళీ మేము రీప్లేస్మెంట్ చేస్తాం. మళ్ళీ మాకు రైతులు వీడియో పంపిస్తే మేము మళ్ళీ పంపిస్తాం. గ్యారంటీ మాత్రం 100% ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఆర్టీసీ కార్కు ఎన్ని రోజుల్లో చేరుతుంది? దూరాన్ని బట్టి ఉంటుందా? 1 డేలో వెళ్ళిపోతుంది. 1 డేలో వెళ్ళిపోతుంది. ఏపీ తెలంగాణ ఎక్కడికైనా 1 డేలో వెళ్ళిపోతుంది. 1 డేలో వెళ్ళిపోతుంది. ఇన్ కేసు ఏమన్నా మధ్యలో ఖరాబ్ అయినా ఓన్లీ సండే ఫెస్టివల్స్ వస్తే మాత్రం ఒక రోజు డిలే అవుతుంది. రెగ్యులర్ డేస్ లో కంపల్సరీ 1 డేలో రీచ్ అయిపోతుంది కస్టమర్. ఓకే. ఏదైనా ఎండిపోవడం కానీ ఏదైనా జరిగినా కూడా మీరు రిప్లేస్మెంట్ ఫ్రీగా పంపిస్తారు రైతులకి. చూసుకోవచ్చు. మనకైతే మీ 4G బుల్లెట్ కనుపులు అయితే రెడీగా ఉన్నాయి. అట్లాగే మనకి రెడ్ నేపేరు అవి కూడా ఉన్నాయా? ఉన్నాయండి. అన్ని వెరైటీస్ ఉన్నాయి. ఏ వెరైటీ కావాలన్నా కూడా అది సప్లై ఉంటుంది. కాకపోతే 4G బుల్లెట్ లో మాత్రం కొంచెం దిగుబడి ఎక్కువ ఉంది. పాల ఉత్పత్తి కూడా డైరీ రంగం వాళ్ళకైతే పెరుగుతుందని కూడా తమ్ముడు చెప్పడం జరుగుతుంది. చూసుకోవచ్చు. మీరు ఇక్కడ కనుపులు కట్ చేస్తున్నారు. ఇక్కడైతే వర్కర్స్ మినిమం 1000 నుంచి. ఓకే. ఒక 1000 కనుపుల నుంచి అయితే స్టార్టింగ్ మీరు ఎన్ని 1,00,000 కనుపులు కూడా సప్లై ఉంటుంది. ఓకే. చూసుకోవచ్చు. మనకైతే 1000 కనుపుల నుంచి అయితే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే మనకి ఒక ఎకరంలో ఎన్ని నాటుకోవాలి? ఒక ఎకరంలో ఎన్ని సరిపోతాయి? 10,000 కనుపులు నాటుకోవాలి. ఓకే. అందుకోసమే చిన్నగా ఒక తక్కువ అర ఎకరంలో ఒక 5,000 కనుపులు, ఓకే, పావు ఎకరంలో ఒక 2,000, 2,500 కనుపులు కూడా నాటుకోవచ్చు. అందుకే 1000 కనుపుల నుంచి మీరు ఆర్డర్ పెట్టుకుంటే మాత్రం తమ్ముడైతే అందుబాటులో అరేంజ్ చేస్తారు. అట్లాగే ఆర్టీసీ కార్గో ద్వారా ట్రాన్స్పోర్ట్ కూడా ఉంది. ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తామని కూడా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి ఇది 1 ఎకర్ గ్రాస్ పెట్టుకుందాం అనుకోండి. 1 ఎకర్ పెట్టుకుంటే 8 to 10 ఎనిమల్స్ బఫెలోస్ కి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందండి. అంతకు మించి ఎక్కువ మా దగ్గర 12 ఉన్నాయి, 15 ఉన్నాయి, నేను 1 ఎకర్ పెట్టుకుంటా సరిపోవాలంటే మాత్రం ఇబ్బంది అయిపోద్ది. మీరు ఎప్పుడైనా బఫెలో తక్కువ పెట్టుకోండి. 8 బఫెలో తీసుకొస్తే 1 ఎకర్ క్యాల్కులేషన్ చేసుకుంటే రైతులు ఎవరైనా పెట్టుకుంటే బెటర్ అండి. ఓకే. ఎందుకంటే చలికాలం కొంచెం తక్కువ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అలా క్యాల్కులేషన్ చేసుకుని ఫస్టే పెట్టుకోవాలి. ఓకే. ఒక 8 నుంచి 10 పశువులకు అయితే ఎకరం అయితే 1 ఎకర్ పర్ఫెక్ట్ 360 డేస్ మన దగ్గర గ్రాస్ ఉంటుంది. ఎప్పుడు కూడా మళ్ళీ 45 డేస్ కట్ చేస్తున్న కొద్దీ మనకి పెరుగుతుంటది. ఓకే. ఒక హాఫ్ ఎకర్ అట్లా పెట్టుకోవాలా? ఒకేసారి ఎకరం పెట్టుకోవాలా? ఇప్పుడు అందరికి చాప్ కట్టర్స్ వచ్చాయండి. అప్పుడు చాప్ కట్టర్ లేక గడ్డి ముదిరిపోద్ది అన్న బాధకి ఒక అంటే పోర్షన్స్ వైజ్ పెట్టుకునే వాళ్ళు, పావు ఎకరం, హాఫ్ ఎకర్ అలా పెట్టుకునే వాళ్ళు. ఇప్పుడు అందరికి చాప్ కట్టర్స్ వచ్చినాయి కాబట్టి ఇంత హైట్ అంటే 6 months టైం పడుతుంది. 6 months వరకు రైతు కట్ చేయకుండా ఉండలేరు కాబట్టి ఒకేసారి పెట్టుకుంటే రైతులకు షార్టేజ్ అని ఉండదు గ్రాస్ ఎప్పుడు కూడా. ఓకే. ఈ గ్రాస్ తో పాటు మనం మంచిగా దానా కూడా అందించినట్లయితే డైరీ రంగం అనేది చాలా సక్సెస్ఫుల్ అవుతుందని కూడా చెప్పడం జరుగుతుంది. చూసుకోవచ్చు. మీకు ఎవరికైనా కనుపులు కావాలంటే నేరుగా రావచ్చు. తమ్ముడు ఇంకేమైనా కనుపులు చూపిస్తారా? ఇంకా రెడ్ నేపర్ ఉంది, అవి కూడా ఒకసారి చూద్దాం. ఇది వచ్చేసి రెడ్ నేపర్ అన్న. ఓకే. ఇది రెడ్ నేపర్ వచ్చేసి ఇందులో డ్రై మ్యాటర్ చాలా ఎక్కువ ఉంటుంది అన్న. 7 to 18% డ్రై మ్యాటర్ ఉంటుంది ఇది. ఓకే. కాకపోతే రైతులకు ఇందులో వచ్చే ప్రాబ్లం ఏంటంటే దీనిపైన ఆకుపైన కొంచెం నూకు ఎక్కువ వస్తుంది. క్రాస్ లో చూసుకుంటే మనకి రైతులకు కోసే వాళ్ళకైనా వాటికైనా కొంచెం ఇబ్బంది ఉంటుంది. కాకపోతే ఏంటంటే రైతులు ఎవరైనా ఒకే వెరైటీ కాకుండా 2-3 రకాలు పెట్టుకుందాం వాళ్ళకి ఇది ఒక ఆప్షన్ లాగా. అంటే ఒక ఎకరం పెట్టుకున్న వాళ్ళు ఒక 1000 మొక్కలు, 1500 మొక్కలు పెట్టుకుంటే సరిపోద్దండి. ఓకే. ప్రోటీన్ పర్సెంట్ ఎంత ఉంటుంది 4G లో? దీంట్లో కంపేర్ చేసుకుంటే 4G లో వచ్చేసి 14 to 17% ఉంటుందండి ప్రోటీన్. ఓకే. ఇందులో వచ్చేసి 10 to 12% ఉంటుంది. ఇందులో మేజర్ ఏంటంటే డ్రై మ్యాటర్ ఎక్కువ ఉంటుంది అన్నట్టు, దానికి బెటర్ అన్నది. అనేది చూడొచ్చు. ఇది రెడ్ నేపర్ అన్న. ఓకే. ఇందాక చెప్పాం కదా, ఈ రెడ్ నేపర్ లో మెయిన్ గా వచ్చేసి 20% వరకు డ్రై మ్యాటర్ ఉంటుంది అన్న. ప్రోటీన్ వచ్చేసి 10 to 12% ఉంటుంది. ఈ ఎకరానికి వచ్చేసి 8 నుండి 10,000 మొక్కలు పడతాయండి. 8,000 to 10,000 పడతాయి. ఈ లైన్కి 3 ఫీట్లు పెట్టుకోవాలి. అంటే బోజకి 3 ఫీట్లు పెట్టుకోవాలి. మొక్కకి 2 feet పెట్టుకోవాలండి. ఇవి కూడా రెండు కనులు ఇది కూడా సేమ్. మొక్క వచ్చేసి 2 గనుపులు వస్తాయండి. ఇది అంటే ఒకటే ఫీడ్ కాకుండా ఇది 4G తోనైనా 5 తోనైనా కలిపి పెట్టుకుంటే బెటర్. ఇది ఒకటే రకం పెట్టుకోవద్దు ఎప్పుడు కూడా. ఓకే. దీంతో పాటు మనం 4G కానీ ఇంకా వేరే నేపియర్ కానీ యాడ్ చేసుకోవాలి. ఓకే.
ఇది కూడా పశువులు ఇష్టంగా తింటాయా? తింటాయండి. యాక్చువల్గా ఇందులో స్వీట్నెస్ ఎక్కువ ఉంటుందండి. స్వీట్నెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఓన్లీ ఇది ఒకటే పెట్టి ఇంకా వేరే రకం అలవాటు పడదు, ఇంకా తినేస్తాయి మొత్తం కూడా. ఈ విధంగా మీకు ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఇట్లయితే కట్ చేసి మీకు ఇచ్చేస్తారు. మీరైతే నాటుకునే విధానం కూడా వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. ఇది కూడా 1 రూపీ కదా ఈచ్ వన్? అవునండి, అన్ని కూడా 1 రూపీ. ఓకే, ఏదైనా కూడా 1 రూపీ లెక్క ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ అయితే దూరాన్ని బట్టి ఉంటుంది. 10,000 తీసుకుంటే మాత్రం మీకు ట్రాన్స్పోర్ట్ అయితే ఫ్రీ ఉంటుంది. ఓకే, ఇప్పుడు వెనకాల కనబడుతుంది ఏం డేస్ ఇది? ఇది మినిమం 20-25 డేస్ అండి. 20-25 డేస్. ఓకే, ఇది కూడా మనకి హైట్ బాగానే పెరుగుతుంది. హైట్ పెరుగుతుంది, సేమ్ నేపేలానే పెరుగుతుంది. మన రైతులు ఎవరైనా కూడా ఈ హైట్ 6 ఫీట్ వరకు ఉంది కానీ 2 ఫీట్ వరకు ఉంచేసుకొని 40 డేస్ కట్ చేసుకుంటే పర్ఫెక్ట్ ఉంటుంది. వేస్ట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఓకే, మనం ఒక్కొక్కటి 10-15 ఫీట్ల వరకు చూస్తారండి. మనం హైట్ ఎక్కువ పెరిగినప్పుడు కింద గనుపులు ముదిరిపోతాయి. వేస్టేజ్ ఎక్కువ వస్తే ఆకు పైన తక్కువ వస్తుంది. దానికన్నా 8 to 10 ఫీట్ వరకు కట్ చేసుకోవడం బెటర్ రైతులకు ఎవరికైనా కూడా. అండ్ ఇది వచ్చేసి తైవాన్ వెరైటీ అండి. ఇందులో తైవాన్ వెరైటీ అండి. ఇది వచ్చేసి ఇందులో డ్రై మ్యాటర్ ఎక్కువ ఉంటుందండి. నేపర్ వెరైటీస్ లో అన్నిటికన్నా ఇందులో డ్రై మ్యాటర్ ఎక్కువ వస్తుంది. ఇందులో 18 to 22% వరకు డ్రై మ్యాటర్ వస్తుంది. 4G ఇది దీనికి డిఫరెన్స్ ఏంటంటే 4G ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. 14 to 17% ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. ఇందులో డ్రై మ్యాటర్ ఎక్కువ ఉంటుంది. ఈ రెండు కాంబినేషన్ పెట్టుకుంటే డైరీ ఫార్మ్ చాలా బాగుంటుంది. ఓకే, ఇప్పుడు దీంట్లో మనకి ప్రోటీన్ పర్సెంట్ వచ్చేసి ఇందులో 14 to 17% వరకు వస్తుంది. ఓకే, ఏ రైతైనా 8 to 10 ఫీట్ వరకు కట్ చేసుకుంటే బాగుంటుంది. ఇది 4G అనేది గ్రోతింగ్ ఫాస్ట్ వస్తుంది. ఓకే, ఇష్టంగా తింటే పశువులు కూడా బాగుంటుంది. తమ్ముడు, రైతులకి చాలా మంది కొంత డౌట్ ఉంది. అంటే ఆన్లైన్ లో అమౌంట్ వేస్తే మన స్టెమ్స్ పంపిస్తారా లేదా అని డౌట్. దాని మీద మీ సమాధానం ఒకసారి. ఇప్పుడు ఆన్లైన్లో స్టెమ్స్ అంటే మనం ప్రతి వీడియోకి కింద రివ్యూ చెక్ చేసుకోవాలన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ రివ్యూ చెక్ చేసుకున్నాక జెన్యున్ పర్సన్ అనుకుంటేనే తీసుకోవచ్చు మనం. ఇంకోటి ఏమన్నా మా సైడ్ నుండి ప్రాబ్లం ఏమన్నా ఉంటే మీరు కంప్లైంట్ చేసుకోవచ్చు అండి. మా మొబైల్ నెంబర్ మాదే ఉంటుంది. మా విత్ లొకేషన్ సహా మీకు పెడతామండి. మా సైడ్ నుండి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇంకా మేము స్టెమ్స్ కూడా గ్యారంటీ ఇస్తామండి. ఇన్ కేసు జర్మినేషన్ పెట్టిన నాటిన తర్వాత 10 డేస్ తర్వాత కూడా జర్మినేషన్ రాలేదంటే మేము రీప్లేస్మెంట్ కూడా చేస్తామండి. ఓకే, ఒకసారి ఫైనల్గా కాంటాక్ట్ నెంబర్, రైతులకి మన అడ్రస్ కూడా చెప్పరా? మన డిస్టిక్ వచ్చేసి మెదక్ డిస్టిక్ అండి. మండలం మనోహరాబాద్, విలేజ్ మనోహరాబాద్ అండి. మనం వచ్చేసి లాస్ట్ 3-4 ఇయర్స్ నుండి నేపేర్ సాగు చేస్తున్నామండి. మన కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 8523072470 అండి. నా ఛానల్ని ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ బాక్స్లో తెలపండి.